హలో అండి. ఈ వీడియోలో ఇటువంటి మెసేజెస్ మీకు మెసేజ్ వచ్చినట్లయితే చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇలా మెసేజ్ వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చేసినట్లా? ఒకవేళ ఈ మెసేజ్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి అని కొంతమంది అడుగుతున్నారు. సో, దాని మీద మీకు క్లారిటీ ఇద్దామనేసి వీడియో చేశానండి. ఎందుకంటే చాలామంది టెన్షన్ ఫీల్ అవుతున్నారు. నాకు కూడా నా టెలిగ్రామ్ ఐడీకి కూడా ఇలాంటి స్క్రీన్ షాట్లు పెట్టి ఇలాగా కొంతమందికి వస్తుందంటే మాకు రాలేదు, మాకు జాబ్ రాదని అడుగుతున్నారండి. సో, క్లారిటీ చేద్దామని. ఇది అనేది ఎందుకంటే మీరు టెట్ మార్క్స్ అప్డేట్ చేసిన వాళ్ళకు మీకు అప్డేట్ అయిపోయింది, ఒకసారి స్కోర్ కార్డ్ చూసుకోండి అనేసి మెసేజ్ వస్తుంది. అంతే కానీ ప్రతి ఒక్కరికి రావట్లేదండి. 80+ ఉన్న, నాకు తెలిసిన 80+లో ఉన్న వాళ్ళు కూడా ఎవరికి మెసేజ్ రాలేదు. ఎందుకంటే వాళ్ళు అప్డేట్ చేసుకోకపోతే వాళ్ళకి రాలేదు. అప్డేట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మెసేజ్ వస్తుంది. అంటే వాళ్ళు మళ్ళీ చూసుకుంటారు మీ స్కోర్ కార్డ్ అనేసి. టెట్ మార్క్స్తో మళ్ళీ మేము చేసాం, మీరు చూసుకోండి అని ఇస్తున్నారనమాట, డౌన్లోడ్ చేసుకోమని. అంతేకాని ఇది వచ్చిన వాళ్ళందరికీ జాబ్ వచ్చేస్తుంది, ఇది రాని వాళ్ళకి జాబ్ రాదనడానికి ఏం లేదండి. ఒకసారి ఇది అర్థం చేసుకోండి. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, నేను వీడియో పెట్టాను కట్ ఆఫ్స్ గురించి. సో అయితే ఒక్కొక్కరు ఒక్కో డిస్టిక్ అని అడుగుతున్నారు. మ్యాక్సిమం అందరూ అదే స్కోర్ అండి. 60 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి హోప్స్ ఉండవు మ్యాక్సిమము. సో 60 పైన ఉన్న వాళ్ళందరూ హోప్స్ పెట్టుకోవచ్చు. ఏమోనండి, మనకు లక్ అనేది ఉంటే వాడు 61 మార్క్స్ ఉన్నా కానీ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రిజర్వేషన్లో చూస్తారు. అలాగే ఉమెన్స్ రిజర్వేషన్ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా ఉంటుంది. సో అవన్నీ చూసే మీకు ఇస్తారనమాట. అంతేకాని ఎవరి మాటలు నమ్మొద్దండి. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న మెంబర్స్ బట్టి మీ పేరు ఉందో లేదో, ఆ మెరిట్ లిస్ట్లో ప్రతి ఒక్కరి నేమ్ ఉంటుంది. కానీ మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నదే కదండి మెయిన్. సో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారో అది మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట మెరిట్ లిస్ట్ చూసుకుంటే. అది 61 మార్క్స్ ఉన్నవాడి పేరు కూడా ముందుకు రావచ్చు. ఎందుకంటే మీ కేటగిరీలో తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉండొచ్చేమో. సో అలా ఆలోచించుకోండి, పాజిటివ్ మైండెడ్తో ఉండండి, ఎవరు టెన్షన్ పడొద్దు. అందుకని ఈ వీడియో క్లియర్గా మీకు అర్థమవుతుంది అనేసి పెట్టాను అనమాట. మెయిన్లీ మీరు ఎన్ని మార్క్స్ వచ్చినా కానీ 60 అబవ్ ఉన్న వాళ్ళు కొంచెం హోప్స్ పెట్టుకోవచ్చు. ఇంకా 80+ ఉన్న వాళ్ళు అయితే మ్యాక్సిమం జాబ్ వచ్చేస్తే కన్ఫర్మ్ అనేసి అనుకుంటారనమాట. ఈ 60 నుంచి 70, 80 మధ్యలో ఉంటారు చూడండి. 61 నుంచి ఇక్కడ మనకి 79 వరకు ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. ఇంకా అటైతే హోప్లెస్ అని చెప్పుకోవచ్చు, ఇటైతే హోప్ అని చెప్పుకోవచ్చు అనమాట మనం. సో ఈ విధంగా ఉంటుందండి స్కోర్స్ అనేవి. అంతేగాని ప్రతి డిస్టిక్కి ఒక పర్సనల్గా అంటే మీకు పోస్టులు ఎక్కువ ఉండొచ్చండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కర్నూలు ఉంది, కర్నూలు అనేది ఎక్కువ పోస్టులు ఉన్నాయి. సో వాడికి ఒకవేళ 50 కూడా జాబ్ వచ్చే అవకాశం ఉండొచ్చేమో. సో అందుకని అలా ఆలోచించడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇంతకుముందు ఎగ్జామ్స్లో కూడా ఆ కేటగిరీలో తక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి, ఎగ్జాంపుల్గా ఇప్పుడు బీసీడీ క్యాస్ట్ ఉందండి. సో ఆ క్యాస్ట్లో రాసిన వాళ్ళందరికీ 75లు, ఒక 60 నుంచి 75 మధ్యలోనే మార్క్స్ ఉన్నాయి. సో ఒక 61 వచ్చినోడికి కూడా జాబ్ రావచ్చు అక్కడ. ఎందుకంటే ఆ క్యాస్ట్కి ఎంతమంది ఉన్నారో అంతమందిని తీసుకుంటారు. ఓపెన్కి వెళ్ళే వాళ్ళు ఓపెన్కి వెళ్ళిపోతారు. మీకు క్లారిటీగా అర్థమవుతుందండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ క్యాస్ట్ ఏంటో అన్నది కింద మెన్షన్ చేసి మీ మార్క్స్ మెన్షన్ చేస్తే సేమ్ డిస్టిక్ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే వాళ్ళు రెస్పాండ్ అవుతారండి. అయినప్పుడు మెజారిటీ తెలుస్తుంది. అంత కాకపోయినా మీరు రామ్ రమేష్ అన్న ఛానల్లో కూడా చెప్తున్నారు, ఇంకా కాంపిటేటివ్ ఫీల్డ్ ఇంకా చాలామంది ఛానల్స్లో కూడా చెప్తున్నారండి మార్క్స్ ఇన్ని అనేసి. సో మీరు అవి చూసినా సర్వే సరిపోతుంది. కానీ కట్ ఆఫ్ మాత్రం ఎవరు చెప్పినా నమ్మొద్దండి. ఎందుకంటే కట్ ఆఫ్ అన్నది వాళ్ళకే తెలియదు. అక్కడ రిజర్వేషన్ అవన్నీ చూసి అక్కడ చేసేవాళ్ళు అధికారుల ప్రకారంగా ఉంటుంది కాబట్టి. సో మీరు బీ పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి.